బల్కంపేట శ్రీ ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం సమీక్ష సమావేశంలో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో జూలై 1న అమ్మవారి కళ్యాణం జరగనుంది. రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం రోజు రాష్ట్ర నలుమూలల నుండి ఇతర రాష్ట్రాల నుండి లక్షల్లో భక్తులు వస్తారు. राज्यसभा सभ्युలు अनिल यादव गारिकी मेयर अक्क विजयलक्ष्मी गारिकी कार्पोरेटर सरला गारिकी वेदिक मीद उन्नटुवंटि पोलीस रेवेन्यू जीएचएमसी एंडोमेंट मिगता अन्नी डिपार्टमेंट्ల అధికారులకు ఇక్కడికి వచ్చేసినటువంటి స్థానిక ఈ దేవాలయాన్ని 365 రోజులలో 364 రోజులు ప్రజల సౌకర్యం కొరకు ఇక్కడ అన్ని రకాల కార్యక్రమాల్లో భాగస్వాములైన మీ అందరికీ కూడా శివశక్తులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ ఆనవాయితీ ప్రకారంగా 1 జూలై రోజు ఘనంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన ప్రకారంగా ఇది జరుగుతూ ఉంది. ఇదో పెద్దలు చెప్పినట్టుగా దేవుడి కళ్యాణానికి సంబంధించి రాజకీయాలు కానీ పార్టీలు కానీ కులాలు కానీ మతాలు లేవు. ప్రజల సౌకర్యం ముఖ్యం. ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండాలి. ఇద్దరు పెద్దలు చెప్పినట్టుగా పాస్ ఉంది కదా అని ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించే విధంగా ఎవరైతే పాస్ తీసుకుని అర్థం లేదు. అదేవిధంగా స్థానికులు ఎప్పుడు కూడా ఈ దేవాలయ ప్రతిష్టను ఇమడింపజేయడానికి పెరగడానికి కారణమైన మీరు 364 రోజులు దేవుని దగ్గరనే మనం పూజలు చేసుకొని భక్తిగా మనం ఉంటా ఉన్నాం. ఆ రోజు కళ్యాణం రోజు బయటికి చాలా మంది వస్తారు. అమ్మవారి ఆశీర్వచనం తీసుకోవాలని స్థానికులు కొంత సౌకర్యాలు ఇచ్చి ప్రజలకు మళ్ళీ రథోత్సవం రోజు మంతా మీరే ఆ కార్యక్రమాలు నిర్వహించుకుంటే బాగుంటది. అంటే మొత్తంగా మన ఆలోచన ఏంటంటే దేవాలయ దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ కూడా అసౌకర్యం కలగద్దు అనేటువంటి ప్రభుత్వ ఆలోచన లేదా భక్తుల ఆలోచన ప్రకారంగా ఈ కార్యక్రమం కొనసాగాలని కోరుతా ఉన్నాం. ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకొని పోయినసారి చిన్న ఇబ్బంది నాకు మేయర్ గారికి అయినప్పటికీ కూడా భవిష్యత్తులో అటువంటి జరగకుండా ఉండాలని అన్ని రకాల లైన్లను ఏర్పాటు చేసుకొని వృద్ధులతో పాటుగా ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగద్దు, మహిళలు చిన్నపిల్లలతో వచ్చేటువంటి వాళ్ళు కానీ గర్భిణులు కానీ అటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగద్దని, అదేవిధంగా ఈ దేవాలయం పేరు మీదనే ఉండేటువంటి శివసత్తులకు సంబంధించినటువంటి వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఇబ్బంది జరగద్దు అనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఈ యొక్క పెద్ద ఎత్తున రివ్యూ చేస్తూ ఉంది. గతంలో కూడా ఎప్పుడు కూడా బల్కంపేట ఎల్లమ్మ రోజు రోజుకు తన ఒక మహత్వాన్ని పెంచుకొని భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితులలో ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టుగా ఆలయ పరిసరాలు మాత్రం ఇంకే ఉంటాయి. భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. భక్తుల సంఖ్య పెరిగినప్పుడు ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయం తీసుకున్నా ప్రజల సహకారము అందులో స్థానికుల యొక్క సహకారం లేకపోతే ఏ కార్యక్రమమైన విజయవంతం కాదు. కాబట్టి నేను స్థానికంగా ఉండబడే అందరినీ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పక్షాన కోరుతా ఉన్నా. కళ్యాణము బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అద్భుతంగా జరగాలి. వైభవంగా అమ్మవారిని మరి వైదికంగా దేవాలయం పక్షాన ఎండమెంట్ పక్షాన కావచ్చు లేదా విఐపీలు రావడం ద్వారా కావచ్చు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో సహా వారు కూడా సకుటుంబ సమేతంగా వచ్చినారు పోయినసారి కూడా. కాబట్టి ఇక్కడ కూడా ప్రజలకు అసౌకర్యంగా కలగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేసేటువంటి బాధ్యత ప్రభుత్వంది. అందుకు సహకరించాల్సిన బాధ్యత అధికారులు అందరితో పాటుగా స్థానికులనే మాట ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ముఖ్యంగా పోలీసు అధికారులు కానీ ఎండోమెంట్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు ముగ్గురు కూడా సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటే తప్పకుండా ఒక్క సమస్య కూడా రాకుండా సమస్య ఏర్పడుతుంది అనుకుంటే ఆ క్షణంలో సమావేశమై ఆ సమస్యను అధిగమించడానికి ఆలోచన చేసే విధంగా అంటే ఇన్స్టెంట్ గా ఆలోచన చేయడానికి ఇన్స్టెంట్ గా అందుబాటులో ఉండి ప్రతి అధికారి ఈ రెండు ఇంపార్టెంట్ డేస్ రోజు కళ్యాణం గాని
రథోత్సవం రోజు కావచ్చు, ఐఎన్టీఆర్ కావచ్చు, పోలీసు కావచ్చు, ఎండమెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ప్రతి ఒక్కరూ దేవాలయ పరిసర ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ లో ఉండి అన్ని రకాలుగా అందరికీ అందుబాటులో ఉండాలని ప్రభుత్వం వారందరూ కూడా సూచిస్తా ఉంది. ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం కలగద్దు. అదేవిధంగా దైవికంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి అమ్మవారికి సమర్పించాల్సినటువంటి కావచ్చు, అమ్మవారికి ఏదైతే పూజా కార్యక్రమాలు ఉంటాయో వాటన్నిటిని యథావిధిగా చేసుకోండి. మీరు ప్రజలకు అసౌకర్యం కలిగే విధంగా ఉండద్దు. పోయినసారి మీరు లోపల అభిషేకం జరుపుతా ఉన్నారు, బయట భక్తులను అలో చేసి లైన్లలో నిలిచేటి 2-3 గంటలు ఆలస్యం చేస్తారు. అటువంటి పరిస్థితి రాకుండా అభిషేకం జరుగుతున్న భక్తులు అలో చేయండి. లేదా ఆనవాయితీ ప్రకారంగా ఆ టైంకి భక్తులను అలో చేస్తే వాళ్ళంతా కూడా లోపల ఎవరో ఉన్నారనుకునేటువంటి అపోహతో ఇబ్బంది కలిగింది. అటువంటి పరిస్థితి రాకుండా కొంత సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు భక్తులకు మరి సమాచారం ఇస్తూ సౌండ్ సిస్టమ్ అంతా కూడా